భారతీయ వంటకాలలో టొమాటో అత్యంత కీలకమైన కూరగాయగా ఉంటుంది. కొందరు వంటల్లోనే కాకుండా నేరుగా జ్యూస్ రూపంలో అయినా తీసుకునేందుకు మక్కువను ఎక్కువ ప్రదర్శిస్తుంటారు. ఇది కేవలం కూరగాయ లేదా పండు మాత్రమే కాకుండా ఎక్కువ రసాన్ని కలిగి ఉండి కెచప్, సాస్, సూప్, జ్యూస్, సలాడ్స్ వంటి రూపాల్లో కూడా దీని వినియోగం ఉంటుంది. మామూలుగా టొమాటోలో ఎక్కువగా దీని రసం గురించి వివరాలు ఎక్కువగా చర్చిస్తుంటారు. కానీ దీని విత్తనాల్లో కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి టొమాటో విత్తనాలను ఎండిన తర్వాత వినియోగించడం జరుగుతుంది. దీన్ని పౌడర్ రూపంలో మరియు టొమాటో గింజల నూనె రూపంలో వినియోగించడం జరుగుతుంది. అంతేకాదు వీటిలో అద్భుతమైన సౌందర్య మరియు జీర్ణ సంబంధమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. టొమాటో గింజల వెలుపలి భాగం కఠినతరంగా ఉంటూ జీర్ణక్రియలకు అంతరాయం కలిగించేలా ఉంటుంది. అయితే మన పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజల వెలుపలి పొరను జీర్ణం చేసి ఆ తర్వాత శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. టొమాటో గింజలకు సంబంధించిన అనేక అపోహల్లో అపెండిసైటిస్ సమస్య కూడా ఒకటి. టొమాటో గింజలు అపెండిసైటిస్కు దారితీస్తాయని అనేక మంది అపోహ చెందుతున్నారు. నిజానికి ఈ అపెండిసైటిస్ ఉండటానికి అపెండిక్స్ సంబంధించిన వాపు కారణం. విటమిన్ ఏ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూలంగా ఉంటాయి. క్రమంగా ఇవి అపెండిసైటిస్ సమస్యకు ఏమాత్రం కారణం కావు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో టొమాటో విత్తనాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం. రక్త ప్రసరణలో సహాయపడుతుంది. కొన్ని వైద్యపరమైన అధ్యయనాల ప్రకారం, యూరోపియన్ యూనియన్ ఆరోగ్య నిపుణుల ప్రకారం టొమాటో విత్తనాల వెలుపలి భాగంలో కనిపించే సహసిద్ధమైన జెల్ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో మరియు రక్తనాళాల ద్వారా రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం టొమాటో విత్తనాలు కొన్ని ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉన్నాయని చెప్పబడింది. రక్తం గడ్డకట్టే ప్రమాదాలను తగ్గించడంలో టొమాటో విత్తనాలు సహాయం చేయగలవని సూచించబడింది. రక్తం గడ్డకట్టే ప్రమాదాలను తగ్గించడానికి ఆస్పిరిన్ టాబ్లెట్లు వినియోగించడానికి బదులుగా టొమాటో విత్తనాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా ఉంటుంది. ఇది కడుపులో బ్లీడింగ్ మరియు అల్సర్స్ వంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా చేయడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు మరియు ఇతర హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వైద్యుల సలహా మేరకు ఆస్పిరిన్ టాబ్లెట్స్ అనుసరిస్తుంటారు. ఇది ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వాడకం కారణంగా అల్సర్స్ వంటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. టొమాటో విత్తనాలు ఆస్పిరిన్లో ఉన్న గుణాలను కలిగి ఉంటాయని చెప్పబడింది. అంతేకాకుండా ఆస్పిరిన్ టాబ్లెట్ల వలన కలిగే దుష్ప్రభావాలు వీటిలో ఉండవు. ఈ విత్తనాలు తీసుకున్న 3 గంటల్లోపే రక్త ప్రవాహంలో మెరుగుదల చూపించగలదని నిరూపించబడింది. దీనికి ఈ విత్తనాల్లో ఉండే జెల్ సహకరిస్తుందని చెప్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని నిర్దిష్ట అధ్యయనాలు లేనప్పటికీ వీటిలోని లక్షణాల కారణంగా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో టొమాటో విత్తనాలు ప్రభావం చూపించగలవని సూచిస్తున్నారు. టొమాటో విత్తనాలను తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణలో కొన్ని జీవక్రియలు సవ్యంగా సాగడంలో సహాయం చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడగలదని చెప్తున్నారు. జీర్ణక్రియకు మంచిది. టొమాటో విత్తనాల్లో తగినంత మోతాదులో పీచు పదార్థం ఉన్న కారణంగా జీర్ణక్రియలకు ఎంతో ఉత్తమంగా సహాయపడగలదు. ఇది ఒక గణనీయమైన మొత్తంలో డైల్యూటెడ్ అమైనో ఆమ్లాలు మరియు టిమెన్లను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణక్రియలను మరింత మెరుగుపరుస్తాయి. మరి టొమాటో గింజల వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఏదైనా పరిమితికి మించి వాడితే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని మనకు తెలుసు. అంటే మన శరీరానికి ఎంత లాభసాటి ప్రయోజనాలను కలిగి ఉన్నా వాటి వినియోగం సరిగా లేనప్పుడు కొన్ని ప్రతికూలతలు కూడా కలిగి ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య పరిస్థితులు, అలర్జీల మీద కూడా ఆధారపడి ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావచ్చు. టొమాటో గింజల్ని అధిక మోతాదులో తీసుకున్న ఎడల వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రీయంగా పేర్కొన్నప్పటికీ ఒక పరిమిత మోతాదు వరకు తీసుకోవచ్చని చెప్పబడుతుంది. కానీ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టొమాటో విత్తనాలను సూచించడం జరగదు. ఇవి పరిస్థితిని తీవ్రతరం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టొమాటో విత్తనాల్లో ఉండే ఆక్సలేట్స్ మూత్రపిండాలు కాల్షియం అధికంగా శోషించుకోవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇవి మూత్రపిండాలకు హానికరంగా పరిణమిస్తుంది. క్రమంగా ఈ కాల్షియం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు అభివృద్ధి చెందుతాయి. కావున అప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు టొమాటో విత్తనాలను తీసుకోరాదు. పెద్ద పేగుల్లో సంచులు ఏర్పడటం. నిర్దిష్టమైన రుజువులు లేనప్పటికీ డైవర్టిక్యులిటీస్ సమస్యతో ఉన్న వ్యక్తులు టొమాటో విత్తనాలను వినియోగించకూడదని సలహా ఇవ్వబడుతుంది. మరి ఇవి మన ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే టొమాటో నుండి గింజలను వేర్చేసి ఆహారంలో చేర్చుకొని తీసుకోవచ్చు. లేదంటే ఎండబెట్టి పొడి చేసి సలాడ్లకు జోడించుకోవచ్చు. విత్తనాలపై కొంత ఉప్పు చల్లి టొమాటో గింజలను నేరుగా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.